30వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం 2 వచనాలు చదువుకున్నా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ చరణము 19వ చరణము 2 వచనాలు మనం చదువుతాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉన్న వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉన్నారు. జనమా, ఇక నువ్వేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మనవిని నిశ్చయముగా నిన్ను కరుణించు. ఆయన నీ మాట విన్న నీకు ప్రత్యుత్తరమిచ్చును. దేవునికి స్తోత్రాలు. పెద్దలు చిన్న హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుడు నా జీవితంలో కార్యము చేయటం లేదు, ఆలస్యమే చేస్తున్నాడు, దేవుడు నన్ను కరుణించటం లేదేంటి, నేను చేసిన ప్రార్థనని ఏమైపోతే నాకు అర్థం కావటం లేదు, నేను ఇంతవరకు నిజాయితీగా నీతిగా భక్తి చేస్తున్నాను కదా, నా భక్తికి కూడా ప్రతిఫలం దొరకటం లేదేంటి అని కొన్ని సందర్భాలలో మనం కృంగిపోతూ దిగజారిపోతూ, ఎన్నో సందర్భాల్లో దేవుని మీద కూడా మనకు విసుగుదల కలిగి మనకి తెలియకుండా మనకి కలముటి కన్నీళ్లు వస్తూనే ఉంటా ఉంటాయి. ఇక్కడ సియోనులో ఒక జనం ఉన్నారు, యెరూషలేములో ఒక జనం కాపురం ఉన్నారు. వీళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటి? యెరూషలేము అంటే సంఘం, సియోను అంటే సంఘమే. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మన జీవితంలో కార్యం చేయకుండా? ఎందుకు దేవుడు మన జీవితంలో కార్యం చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, నా దేవుడిని యందు దయ చూపుటకు, బట్ చప్పట్లో, నీ యందు ప్రేమ చూపుటకు, నీ యందు వాత్సల్యత చూపుటకు, నీ యందు కృప చూపుటకు, నీ యందు ఆసక్తి చూపుటకు ఆయన ఆలస్యం చేయుచున్నాడు. అందుకు ప్రభు ఆలస్యం చేస్తాడు. కన్నీళ్ళు విడవు. ఎన్నో సందర్భాల్లో నా రోగం బాగుపడేదే అని కన్నీళ్ళు విడుస్తాను. కష్టపడి చదువుకున్నా కానీ జాబ్ రాలేదే అని కన్నీళ్ళు విడుస్తాను. వివాహం కాలేదే అని కన్నీళ్ళు విడుస్తాను. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు, సూటిపోటి మాటలు బట్టి కన్నీళ్ళు విడుస్తాను. ప్రార్థించిన ప్రార్థన ఫలితానికి జాబ్ రాలేదే అని కన్నీళ్ళు విడుస్తాను. ఎన్నో సందర్భాలు మనకు తెలియకుండా మనకు కన్నీళ్ళు విడుస్తూనే ఉంటాం. మనసు దగ్గర కన్నీళ్ళు విడిచే వాళ్ళకు మనం చూసి వేదన చేస్తారు, ఎగతాళి చేస్తారు. బంధువుల దగ్గర కన్నీళ్ళు విడిచే వాళ్ళకు ఎందుకు ఏడుస్తుందో ఏంటో అని మనను మరొక విధముగా అర్థం చేసుకున్న పరిస్థితులు సంభవిస్తాయి. ఇలా మనిషి జీవితంలో ఆత్మీయులను చెప్పుకొని విశ్వాస రంగంలో నడిపించబడుతున్న మన జీవితంలో కూడా అనేక కన్నీళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఏమంటే అనేక కన్నీళ్ళు మన జీవితం ఎదురవుతూనే మనకే కదండి యేసుక్రీస్తు కూడా కన్నీళ్ళు ఎదురైనాయండి.
కన్నీళ్లు ఎదురైనప్పుడు ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు వెలుగు కలిగి ప్రార్థించండి. ఒక్క గడియని మీరు నాతో గడపలేరా అని తన శిష్యులు చేసే చెప్పిన మాట. ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు. నీ కన్నీళ్ళు విడుస్తున్నటువంటి కన్నీటి పరిస్థితికి ముగింపు ఏమైనా ఉందా? నీ శాపానికి ముగింపు ఏమైనా ఉందా? నీ దరిద్రతను ముగింపు ఏమైనా ఉందా? గత రాత్రి ఒక ఇంటికి వెళ్తే ఇద్దరు చిన్న బిడ్డలు, ఆ చిన్న బిడ్డను పెట్టుకొని ఆ తల్లి ముందుకు వచ్చింది. నా దగ్గరికి, పాస్టర్ గారు నాకు ఇద్దరు చిన్న బిడ్డలు, ఒక పాప కూడా వచ్చింది మన మధ్యలో, చిన్న ఇంకొక పాప. ఆ యవనస్తురాలు కనీసం ఒక 10 సంవత్సరాలు పడలేదు చూస్తుంది. ఇద్దరు పిల్లలు పుట్టగానే పాస్టర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి రోడ్లలో తిరుగుతున్నాడు నా భర్త. అయ్యా దగ్గరికి రా, కాపురం చేసుకున్నా, మంచిగా గుట్టుగా మర్యాద కట్టి లెక్క చేయలేదు. అదేమంటే నేను పనికి వెళ్ళలేదు, నేను సోమరోడ్ అయిపోయానని మార్కెట్లో తిరుగుతున్నాడు, బజార్లో తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవటం లేదని ఆ యవనస్తురాలు కన్నీళ్ళు విడుస్తుంది. వివాహమైన కానీ కొన్ని కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. మరి కొన్ని కుటుంబాలను చూస్తే కన్నీళ్లు మనిషి జీవితాన్ని రోగానికి, శాపానికి గురి చేస్తుంది. మరి మన కన్నీళ్ళకి ముగింపు ఏమైనా కలుగుతుందా? నువ్వెందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు అంటే ఏదో ఒక బాధ ఉంటే మనిషి జీవితంలో కన్నీళ్ళు విడుస్తావు. ఏ బాధ లేకపోతే మనిషి జీవితంలో కన్నీళ్లు బయటకు రావు. ఏ సమస్య లేకపోతే మనిషి జీవితంలో కన్నీళ్లు ఎదురుగా. ఆ రోజున దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, జనమాయికి నువ్వు కన్నీళ్లు విడవము, నిశ్చయముగా యెహోవా నిన్ను కరుణించబోతున్నాడు, నీ ప్రార్థన ప్రభు ఆలకించుటకు ప్రత్యుత్తరం ఇచ్చే సమయం ఆసన్నమైంది యేసు నామములో. ఆఖరి జీవితంలో కన్నీరు వెదరై దగ్గరికి తీసుకున్నటువంటి శారము దూరపరిచు. ఆమె ప్రేమించినటువంటి అబ్రహాము ఏమంటే ఆగరని ఎంట పెట్టుకొని, చిన్న బిడ్డని ఎంట పెట్టుకొని తెల్లవారుజామున బెర్షెబా అనే తీసుకుని వెళ్ళి చెప్పకుండా తిరిగి వచ్చేసేసి, ఆగరికి అర్థమేమి కావట్లేదు. ఆ బెర్షెబా అరణ్యములో చిన్న బిడ్డను చూసుకొని ఏడుస్తుంది, తన జీవితాన్ని తేరు చూసి ఏడుస్తుంది. ఏమో తనకి అర్థం కాక ఆమె అటు ఇటు తిరుగులాడుచున్నది. చూడండి, ఆది కాలం చేతులు చాలు గట్టిగా వర్షాన్ని మీద ఆలోచన. 21వ అధ్యాయం 14వ వచనం. ఏమి అర్థం కాని పరిస్థితి, చావాలా బ్రతకాలా, సమాజంలో తలెత్తుకొని జీవించాలా లేకపోతే సమాజంలో తలదించుకొని జీవించాలా? మీ దేవుడు ఏం చేశాడు? వాపస్తులు అడుగుతారు. ప్రార్థన బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళాలా? నీకేమేం జరిగింది? అటు బంధువుల వర్గం నిన్ను ద్వేషిస్తూ, ఆమె జీవితంలో కన్నీరు విధంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలన్నా కానీ బయటపడడానికి మార్గాలు లేవు. అది అరణ్యము, ఒంటరిగా నిలిచిపోయింది. ఏం చేయాలో
ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయింది. ఒక తమ్ముడు ఈ మధ్య అంటాడన్నా, నాకు ఏం అర్థం కావట్లేదన్నా, ఒంటరిలో నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే, అయినా చనిపోతే నీ జీవితానికి అర్థం లేదు. నువ్వు ఆరాధించి ఆరాధన చేసి దేవుడు నేను చనిపోమని చెప్పడు. ఏదైనా దేవుని కృప ద్వారా ఏదైనా మనం సాధించగలుగుతాం. ఒకవేళ దేవుని కార్యం ఆలస్యం అవుతుందంటే నువ్వేం తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి సమయం కలదు. నాటుటకు సమయం కలదు, ఇతుటకు సమయం కలదు, కనుటకు సమయం కలదు, గర్భం ధరించడానికి సమయం కలదు. కుంగిపోవాలి, నువ్వు దిగజారిపోవాల్సిన అవసరం లేదు. సహోదరుడా, సహోదరి, ఆగరాజున కన్నీని విడుస్తున్న చిన్న బిడ్డలు కన్నీని విడిచి నా దేవుడు చెప్తున్నా, ఎప్పుడైతే తన ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయి చిన్న బిడ్డను పెట్టుకొని ఏడుస్తూ 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 కన్నీరు విడుస్తూ ఉందో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక నువ్వు కన్నీరు విడవలసిన అవసరం లేదు. నీ కన్నీటికి మగింపు కలుగుతున్న సమయం ఆసన్నమైంది. నీ దుఃఖ దినమైన యేసు నామమున రాత్రి సమాప్తమగును గాక. నీ దుఃఖము కొట్టివేయబడును గాక, నీ శాపము కొట్టివేయబడును గాక, నీ భయంతో కొట్టివేయబడును గాక, నీ కన్నీరు కొట్టివేయబడును గాక యేసు నామములో. కన్నీరు విడిచిన కన్నీరు వ్యర్థం కాదు. ఆమె కన్నీరు విడుస్తున్న సమయంలోనే ఆమె ఒక చక్కటి మాట అన్నాడు. కొన్ని కార్యాలు ఎందుకు ఆలస్యం మన జీవితంలో చేస్తాడంటే, యేసయ్య కృప ద్వారా ఆయన మనతో మాట్లాడటానికి, మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి, ఆత్మీయ గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రభు కొన్ని ఆలస్యంగా చేస్తాడు. చాలా హుషారుగా అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏమండి, నా దేవుని నేను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది అంటున్నాడు బైబిల్. అక్కడ అదే గ్రంథంలో అదే అధ్యాయంలో చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినప్పుడు దేవుడు అద్భుతముగా ఆమెకు ప్రత్యక్షమయ్యాడు, ఆమెతో మాట్లాడాడు. దేవుడు చెప్తున్నాడు, ఆగరో నీకేమొచ్చింది, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను నీకు తోడే ఉండబోతున్నాను, నీ చిన్న బిడ్డకు నేను తోడే ఉంటాను, నీ చిన్న బిడ్డ సంతానాన్ని గొప్ప జనాంగముగా ఆశీర్వదిస్తాను. నువ్వు కన్నీళ్లు విడుచుచు ఉన్నావు, ఇక నువ్వు కన్నీళ్ళ మీదట నువ్వు కన్నీళ్ళు విడవవు. ఈ రాత్రి ఇక మీదట నువ్వు కన్నీళ్ళు విడవవు. ఇప్పుడు దాకా నువ్వు కన్నీళ్ళు విడిచావు, ఇప్పుడు దాకా మనసులో బాధపడ్డా, కృంగిపోతున్నాను, నలిగిపోతూ ఉన్నా. ఎవరికి ఇప్పుడు దాకా నువ్వు నలిగిపోతూ వచ్చావు, ఇక నువ్వు కన్నీళ్ళు విడాల్సిన అవసరం లేదు. నేను ఈ ప్రార్థన ఆలకించాను, నీ చేయమని నేను ప్రార్థన అంగీకరించాను. నేను చచ్చిపోతున్నావు, నీ ఇంటి చక్కబెట్టుకో అని పాస్టర్ గారిని దేవుడు రావు దగ్గర దేవుడు పంపించాడు. దేవుడికి స్తోత్రా. నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇంటిని చక్కర పెట్టుకో, నీ ఇంటిని సరి చేసుకో, నీ ఇంటిని సరి చేసుకుని నువ్వు చచ్చిపోతున్నావు. ఎవరన్నా పాస్టర్ గారిని విశ్వాసం అయితే నువ్వు చచ్చిపోతున్నావు, పాస్టర్ గారు చెప్పాలి, పాటలు కొడతాను. ఈ మాటలు నువ్వు చెప్పేది నువ్వు ఆశ్రయించాలి, కానీ నువ్వు మరణాన్ని కోరుకుంటావా అంటారు కదండి. దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆ ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్తే ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి అయ్యా దేవుడు నాతో చెప్పాడయ్యా, రాజు గారు, ఇక నువ్వు చనిపోతున్నావంట, మరణము కాకమనిపై నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకో. మరణం అంటే ప్రతి వారికి భయమే. చెప్పాలి గట్టిగా, ఇది దేవుని మాట, ఇది యెహోవా మాట, మనుషులు మాట్లాడే మాట కాదు. ఆలోచించండి, దేవుడు మాట్లాడే మాట.
దేవుడు మాట్లాడిన మాట కాబట్టి ఆ రాజు అని దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికానో, ఎలా జీవించానో, ఎంతో యథార్థంగా నడిపించబడ్డానో, ఎంత ఖచ్చితమైన భక్తి చేశానో అది నీకు తెలుసు. మనసుకు తెలిసిన తెలియబడిన మాత్రమే నేను ఎంత ఖచ్చితమైన భక్తి చేశాను నీకు తెలుసాయా నా తండ్రి. లోకం వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, వీళ్ళు భక్తి పనుల వాళ్ళకి నచ్చితేనేమో నచ్చిన మాట మాట్లాడతారు, వాళ్ళకి మెచ్చకుండా మనం ఇంకా కొంచెం దేవుళ్ళు ఖచ్చితంగా నిలబడ్డామనుకో ఎన్నో నిందలు మన మీద వేసేస్తారు, ఎన్నో ఏమండి శ్రమలకు మనం అప్పగిస్తారు, ఎన్నో బాధలకు మనం అప్పగిస్తారు. అసలు మనుషుల వైపు మనం చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూసినట్టు పేతురు నీళ్ళలో మునిగి సాగిపోయాడు. ఏమండి, లోకం వైపు చూసిన పేతురు అప్పుడు దాకా నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు, యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీళ్ళ వైపు చూశాడో, లోకం వైపు చూశాడో నీళ్ళలోకి మునిగిపోయాడు. కనుక మనసు వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, అందచోళ్ళ వైపు చూడకూడదు. కనుక ఇక్కడ కన్నీరు విడుస్తూ ఉన్నాడు దేవుని మందిరంలోకి వెళ్ళి, నన్ను సరిచేయి ప్రభువా, అయ్యా నా కుటుంబాన్ని చక్కబెట్టుకోమన్నావు, నా ఇంటిని చక్కబెట్టుకోమన్నావు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో హిజ్కియా రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అతను కార్చిన కన్నీటిని చూసిన దేవుడు మళ్ళీ అదే సాగుని పంపించి నేను నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. అతను కన్నీరు విడుచుదని నేను చూచి తిని అంత అద్భుతమైన మాట. చూడండి, యెషయా 38 దగ్గర చదువు. చప్పట్లో ఈ రాత్రి నువ్వు కార్చిన కన్నీరు ఇడుచుట ప్రభు చూశాడు, నీ కన్నీటిని ప్రభు చూశాడు, నీ బాధను చూశాడు, నీ రోగాలను చూశాడు, నీ సమస్యలు చూశాడు, నీ యొక్క ఆరోగ్యం చూసిన దేవుడుగా మనమంతా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి తిని. నువ్వు కన్నీరు విడుస్తూ నీ భర్త చూసి నవ్వుకుంటాడు, నువ్వు కన్నీరు విడుచుట చూచి నీ పిల్లలు చూసి నవ్వుకుంటా, నువ్వు కన్నీరు విడుచుట చూసి నీ తల్లిదండ్రులు చూసి నవ్వుకుంటారు. దీనికి ఏం వచ్చిందో ప్రియరాగం, ఇంటి నిండా ఏమంటే ఇంటి నిండా శుభ్రంగా బట్టలుంది, తిండి ఉంది, అన్నీ ఉంది, శుభ్రంగా తినొచ్చు కదా, ఏంటి అయిపోతున్నారు అనుకుంటారు. మనం చూసిన వాళ్ళందరూ మన బాధ దేవునికి తెలుసు కదా, మనసుకి ఎవరికి తెలియదు. నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితని. జనమైతే నువ్వు కన్నీరు విడవు. ఇక్కడ ఇచ్చిన కన్నీరు విడుచుట దేవుడు చూచాడు, దేవుడు ఇచ్చిన ప్రార్థన ఆలకించాడు. దేవుడి రోజు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చేతుల చాలు కట్టేయాలని చెప్పు. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ అక్కలున్నా, ఏ అవసరం ఉన్నా ఈ రాత్రి భూమి మీద నిలుచుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తోసిపుచ్చేదేవుడు కాదు, ఈ ప్రార్థన ఆలకించున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు. ఆమె చెప్పను తెలిసి గట్టి నువ్వు ఆమె చెప్తేనే కార్యం జరుగుతుంది. విశ్వసించు. నువ్వు కన్నీళ్లు కాచి నేను చూచింది. అతను కన్నీళ్లు కాచి నేను చూచింది. అతని ప్రార్థన నేను అంగీకరించాను. ఈ రాత్రి నీ దగ్గర డబ్బు లేకపోవచ్చేమో, ఈ రాత్రి నీకు మంది బలం లేకపోవచ్చేమో, ఈ రాత్రి నీకు మనసుల ఏమండి హోదా లేకపోవచ్చేమో, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈ రాత్రి నీలో ప్రార్థించే శక్తి ఉంటే, నీలో ప్రార్థన ఆత్మ ఉంటే, నువ్వు ప్రార్థన పరుడుగా ప్రార్థన యోగులుగా ఉంటే దేవుని కార్యాలు ఈ రాత్రి నువ్వు అనుభవిస్తావు. ఆమె చెప్పగట్టిగా ప్రార్థన స్థితిని మార్చింది.
ప్రార్థన స్థితిని మార్చు. కనుక నీ ప్రార్థన విన్నాను. దేవుడు అతని కన్నీళ్ళు విడిచి చూడటమే కాదండి, అతను రోగాన్ని బాగు చేయటమే కాదండి, అతను ప్రార్థనించటమే కాదండి, యేసయ్య 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. డాక్టర్ పొడిగిస్తాడా? అయ్యా ఆయుష్ పొడిగించయ్యా, 1 గంటను పొడిగించయ్యా, మా పిల్లల మీద హాస్పిటల్ రాపించుకోవాలి, సంతకాన్ని పెట్టించుకోవాలని డాక్టర్ గారిని ఇది దండే పెడతామండి, చాలా కోటి రూపాయల ఆస్తి ఉందండి, కొంచెం 1 గంటను బ్రతికదట్టు చేయమంటే డాక్టర్ ఏమంటాడంటే సరే బ్రతికదట్టు చేస్తానులే కానీ అని చచ్చిపోయిన మనిషి ఆక్సిజన్ పెట్టి కొంచెం గుండె ఇటు అటు కొట్టుకున్నట్టు చేస్తాను, మంచిది 1 అరగంట చేస్తాను, అంతకంటే ఎక్కువ చేయలేదు. చెప్పండి చేస్తాడా? చెప్పండి చేస్తాడా? దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు. ఈ రాత్రి ఇంటిని చక్కబెట్టుకోవాలంటే, దేవుని కార్యాలు మనం పొందాలంటే మనం కొన్ని సరి చేసుకునే ఉన్నాయి, చక్కపరుచుకునే ఉన్నాయి. మన బలహీనతలు సరి చేసుకోవాలి, మన నోటిని సరి చేసుకోవాలి, మన ప్రార్థనలు సరి చేసుకోవాలి, మన ఆలోచనలు సరి చేసుకోవాలి, మన తలంపులు సరి చేసుకోవాలి, మన అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుకేలు ప్రవక్తతో యేసుకేలు ప్రార్థన చేస్తాను, ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తాను. మీరు పాట పాడుతున్న నాతో మాట్లాడు ప్రభువా, నాతో మంచిదే. దేవుడు మనతో మాట్లాడుకున్నాం, భూమి ఎలా బ్రతకగలుగుతామండి? నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. చప్పట్లో మనసులతో తక్కువ మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు, వాక్యము ద్వారా మాట్లాడు, పాట ద్వారా మాట్లాడు, స్తుతి ద్వారా మాట్లాడు, కీర్తన ద్వారా మాట్లాడు, ఆరాధన ద్వారా మాట్లాడు. నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడుతాడు. మీరు ఆలోచించారా? దేవుడితో మాట్లాడి చక్కపరచుకోవాలి. మనం ఇంటిని చక్కపరచుకోవటం, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవటము. ఒకటిన్నర తీసుకొచ్చారు, ఆజానుభావుడు జుట్టు ఇంత పొడుగు పెంచుకున్నాడు, గోర్లు ఇంత పొడుగు పెంచుకున్నాడు, వాడి కటింగ్ వేరుగా ఉంది, వాడి స్టైల్ వేరుగా ఉంది. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది. ఆస్తి గారు మా అబ్బాయి ప్రార్థన చేసుకున్నాడు, మా మనవడు బాగా చదువుకున్నాడు, అబ్బాయికి జాబ్ రాలేదయ్యా, జాబ్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. ఏంటండి అమ్మ అబ్బాయి ప్రార్థన చేసుకున్నాడు అంటే చేసుకున్నాడు అయ్యారు, రోజు చేసుకుంటాడు ప్రార్థన, నేను రోజు చేస్తున్నాను అయ్యా. మరి అబ్బాయి ప్రార్థన చేసుకున్నాడు, వాడి కటింగ్ ఏంటమ్మా, వాడి తల ఏంటికి లేదు, వాడి ఏళ్ళకి ఏమంటే గోర్లు ఇంత ఒడికి పెంచుకున్నాడు, వాడి ఆకారం వాడి స్టైల్గా ఉంటేనే అయితే అసలు అంటే అయ్యారు అన్నారు. మరి సరి చేసుకోవాలంటే ముందు ఇప్పుడు ఒక కొండ తెచ్చుకున్నా, పొన్నూరు టౌన్లోకి వెళ్ళి ఆ కొండ బాగుందా లేదని మట్టి కూడా నీళ్ళు పోసుకొని చెకింగ్ చేసుకొని తెచ్చుకుంటాం. ఒక చెక్ చేసుకోమని తెచ్చుకున్నాక ఆ మట్టి కొండకి ఎక్కడ చిన్న రంధ్రం పడిందనుకో, నువ్వు పోసి 20 లీటర్ల నీళ్ళు తెల్లారని మొత్తం వెళ్ళిపోతావు. ఇంత రంధ్రాలు ఉండకూడదు. మన విశ్వాసంలో చిన్న చిన్న రంధ్రాలు, అవిశ్వాసం అనే రంధ్రం ఉండకూడదు, పాపం అనే రంధ్రం ఉండకూడదు. ఏమండి ఆలోచించండి. ఇలాంటి చెడ్డ తలంపుల రంధ్రాలు ఉండకూడదు, గర్వమైన రంధ్రం ఉండకూడదు, ఆవేశమైన రంధ్రం ఉండకూడదు, కోపమైన రంధ్రం ఉండకూడదు, ఏమండి దుర్మార్గమైన రంధ్రాలు ఉండకూడదు. ఈ చిన్న చిన్న రంధ్రాలు మనం వాక్యం చేత సరి చేసుకోవాలి. అదే చెప్పాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా దేవుడు నా కార్యాలు తెలియజేస్తాడని ముందు మనం సరి చేసుకోవాలి. అందుకనే నిత్యావస్థ చెప్తున్నాడు, నీ ఇంటిని చక్కపరుచుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో. సరి చేసుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, కన్నీరు విడిచాడు కాబట్టి, దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో చెప్పుకున్నాడు కాబట్టి, అదే యాజకుడు
ద్వారా దేవుడు మనల్ని పంపించి అతను 15 సంవత్సరాల ఆయుష్ను పడిగించను. ఎన్ని సంవత్సరాలండి? నువ్వు టాబ్లెట్లు మింగి వినండి, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని ఒక్క సంవత్సరం బ్రతకగలుగుతావు. ఒకరి ఆయుష్ యేసయ్య చేతిలో ఉంది. ఏమండి? మరణము తప్పించది యెహోవా వశమై ఉంది. యేసుక్రీస్తు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు నాతో మాట్లాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నీతో నేను మాట్లాడు, సామాన్యంగా మాట్లాడు. యేసుక్రీస్తు ప్రవక్త అన్నాడు. ఎందుకు మాట్లాడమని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తాడు, నీకు హక్కు ఉంది. మనసులు నిర్ణయిస్తాడు కానీ చంపగిసిపోతారు. 4 కోట్లు ఇస్తాడు. దేవుని నిలదీసి అడుగుని ఉంది, హక్కు నీకు. నిలదీశాడు రాత్రి యేసుక్రీస్తు ప్రవక్త, నువ్వు నాతో మాట్లాడవు, ఎందుకు మాట్లాడటం, ఎందుకు నువ్వు పెదాలు పట్టలేదు, నీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఎందుకు రావట్లేదు, నువ్వు నాతో మాట్లాడుతున్నా కదా నీ భర్త కలిగింది యేసయ్య, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారు? కుక్కతో మాట్లాడుతున్నారు. వీళ్ళు కుక్క ప్రేమ అయిపోయింది. మనుషులతో మాట్లాడుతున్నారు. వాడెవడు మొన్న అది ఈతేరు ఇష్టం ఏంటంటే, వాడు చంద్రకొండ నడి రోడ్డు మీద పెట్టాడు సర్కస్. వాడు ఏం చేస్తాడు తెలుసండి, కోతికి యాక్టింగ్ చేశాడని. కోతి ఇప్పుడు కోతి గేదెం దొరుకుని వెళ్ళిపోతాను, ఇంత కలిసి కలిసి బుద్ధం పెట్టుకుని పరిగెత్తుకుంటాను. వాడు దానికి యాక్టింగ్ చేశాడు. ఈ యాక్టింగ్ వీళ్ళు చూస్తున్నాను. ఆలోచించండి, సైతాన్ మార్గాలు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా సైతాన్ మార్గాలు. మన ఏమైనా పెళ్లి జరిగింది, పరిశుద్ధ పెళ్లి జరిగితే ఎంత పరిశుద్ధత జరిగింది ప్రభు పెళ్లి అనుకుంటున్నాను. పాస్టర్ గారు బాగానే వాక్యం చెప్పాడు, పెళ్లి బాగా చేశారు, మంచిగా అన్ని నియమం ప్రకారం వెళ్ళిపోయింది. పరిశుద్ధ అయిపోయిన తర్వాత పెళ్లి అంతా అయిపోయిన తర్వాత సినిమా పెట్టి పాటలు పెట్టి కొడతంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కూడా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు ప్రార్థనకెళ్తారు. ఏం చెప్తారు? ఏం సత్యపడరు కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రవక్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నేను నీతో మాట్లాడవద్దని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆమె చెప్పు గట్టిగా, నువ్వు ఎలా నిలబడాలి? నాగం ఎలా నిలబడాలి? నాగం ఎలా నిలబడాలి? చక్కగా నిలబడంటున్నాడు దేవుడు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి ఇట్ట అట్లా నిలబడతావు, ఈ స్టైల్ ఉంటావు. చెప్పండి, డాక్టర్ దగ్గరికి ఎట్లుంటావా? డబ్బులు ఇచ్చి కొట్టించుకొని ఇంజక్షన్ కొట్టించుకోరావు డాక్టర్ దగ్గర. అవునా కదా? అయ్యా చిన్నగా పడవ ఉంటాయి, ఏం కాదు, డబ్బులు కట్టాలి, మన బ్లడ్ ఇవ్వాలి, మన చెత్తవ్వాలి, ఇవి మొత్తం ఏమి చేసి 4 పొడిచి 4 తెలసొన్ను వేసి పిడుగురాలు బాగా దొరికింది. తెలసొన్ను ఇటుకలు ఏంటి సున్నం, తెలసొన్ను పిడుగురాలు తయారు బట్టీలో. ఆ తెలసొన్నంలో అదో ఇదో చచ్చిన కుక్కనో వచ్చిన కుక్కను ఆ ట్యాబ్లెట్ కలిపి తయారు చేసి చేస్తారు. ఇక మనం మిగతా ఆ తెలసున్నానికి ఈ చచ్చిన కుక్కల ఏమండి ఆ కెమికల్స్కి కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవటం, గుండె బలహీనమైపోవటం, ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంది. ఈ 10 సంవత్సరాలు బతుకోండి, 3 సంవత్సరాల్లో ఆనంద యాత్ర ఏమైంది? యాగం తెచ్చిపోయాడు, పరలోక పిలుపని పెడతారు. తాగుబోతుడు కూడా లాస్ట్ పరలోక పిలుపని పెడతారు. ఈడు చేయడం మరణా గాయగాడు తెచ్చడానికి పరలోక పిలుపని పెడతారు. ఆమె చెప్పండి, నువ్వు చక్కగా నిలబడి నీతోనే మాట్లాడతావు అన్నాడు దేవుడు. నువ్వు చక్కగా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. నిశ్చయంగా నువ్వు కాచిన కన్నీరుకి మగ్గింపుల కలుగు చేస్తాడు. ఆ రోజున మార్తా మరియమ్మ కన్నీరు కార్చింది. చచ్చిన లాజరుని యేసే వల్ల వారు కార్చిన కన్నీరు బట్టి దేవుడు చచ్చిన లాజరు దగ్గరికి 4 రోజులు సమాధులున్న లాజరు
లే అనగాల చచ్చనాథుడు పైకి లేచి నిలిచి ఉన్నాడు. అద్భుతం ప్రభు చేశాడు. ఆత్మ చూతల కన్నీళ్లు తొలగిపోయి, మలిన చూతల కన్నీళ్లు తొలగిపోయి, వారి కాచిన కన్నీటి పట్టు ద్వారా దేవుడు ఆయన కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించి స్వస్థపరిచి సజీవునిగా ఆ యొక్క పేరు ఆ యొక్క లాజరును బ్రతికించి అప్పగించాడు. యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు కార్చాడు. నువ్వే కదా కార్చిన కన్నీళ్లు. ఎవరు స్వంతం అనలేదండి. యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు కార్చిన, అంటే నువ్వు చేసిన ప్రార్థన వలన ఆయన కూడా గుండెల్లో ఎవరిని నిన్ను చూడగానే కరిగిపోయే స్వభావం రావాలి. పెద్దగా ఒక అమ్మాయి వచ్చింది. ఆ పక్కన వాళ్ళు ఎవరు చెప్పారు, వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. నడులు ఇప్పంటున్నావు, కాళ్ళు ఇప్పంటున్నావు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, తగ్గింది అని చెప్పారు. గట్టి సాక్ష్యం చెప్పారు. సరే, ఆమె ఏం చేసింది, 3 చక్రాల బండి దిగించుకొని రోడ్ల మట్టి గుంటూరు వెళ్ళి ఆ ఇనుప సామాన్లు, ఆ సామాన్, ఈ సామాన్ తెచ్చుకొని అనుకుంటామని తీసుకెళ్తామండి. ఆమె చేసే జాబ్ అది. వినండి, ఆ ప్రార్థన మందిరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియదండి. సరే, ఎవరో చెప్తే పాస్టర్ గారు మీరు ఇంటికి రావాలన్నారు. నేను ఇంటికి రాలేను, ఆమె చేస్తున్నాము. చర్చి దగ్గరకు వస్తే చర్చిలో దేవుడు ఉంటాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె గడిగని చెప్పాలి. చెప్పడం ముగిస్తున్నాను. సరే, తీసుకొచ్చారు. గబగబా వచ్చేసింది. కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది, కూసేపు ఆడుతుంది, కూసేపు పడుతుంది. అర్థమైపోయింది, ఓ అమ్మగారిలో బాగా దురాత్మ ఆవరించింది నాకు తెలిసిపోయింది. ముందుకు తీసుకొచ్చారు. పోమంటే మళ్ళీ పాస్టర్ గారు రోమంటే విన్నా పాత ఈ అమ్మాయి నా కూతురే. ఈ అమ్మాయి నీ కూతురా? నా కూతురే. ఈ అమ్మాయి నీ కూతురు. అసలు నువ్వు ఎవరు విన్నా? నేను చచ్చిపోయాను పాస్టర్ గారు, నా పేరు ఏదమ్మా. మరి మీ అమ్మాయిలో తినుకొచ్చాను. అలాంటి ప్రేమ సాగలేదు. ఏం కావాలి చెప్పండి, నోరు చెప్పండి, నోరు చెప్పండి, నోరు దాన్ని నీ నోరు బాగుందా? తెలుగు నీ నోటి నిండా వేసే వాక్యం నింపుతాడు. ఆమె ప్రేమ రావాలేదు. సచ్చిన దానికి అక్కడ పోయి రావచ్చు. కూతుర్లోకి వచ్చేవాళ్ళు. ఆ మనిషి మార్పు మనసు పొందిందంట. బాప్తిజం తీసుకుందని చెబుతుంది. ఎందుకు వచ్చే ఈశ్వరత్వం కాడికి పని ఉంది కదా, మీరు ఎందుకు వచ్చా వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వచ్చా నీకు తెలుసా? నాకేం తెలుసా? అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నేను నరకంలో ఈ లోపల ఒంటరికి తిరుగుతున్నా. నా కూతురు ఉంటే నాకు తోడు, ఇద్దరం కలిసి తిరుగుతాం. తీసుకుని అంటాను. అది మా మనసు పొందింది. బాప్తిజం తీసుకున్న వాక్యం చదువుకునే మనసులో నువ్వు ఎందుకు వచ్చి వెళ్ళిపో నేనంట. నువ్వు మరి చెప్పారు పాస్టర్ గారు, ఆ వాక్యం చదువుతుందా, ప్రార్థన చేస్తుందా, ఆరాధన చేస్తుందా? ఎందుకు చేయట్లేదు ఆరాధన? నీకేం తెలుసా? మరి ఏం చేస్తాను చెప్తాను. ఆ పనికి వచ్చింది కాంచి పెద్ద ఏమండి, పెద్ద టీవీ ఆన్ చేసి రోజు 9 గంటల సీరియల్లో కూర్చోండి. మనసు ఎక్కుతున్నాయా మీకు? దేయాలు ఎందుకు పడితే చెప్తున్నా నేను. రోజు ఆ సీరియల్ అయ్యండి చూసి 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 భర్తనంతా తెగ వచ్చిందండి. ఆమె భర్తను కొట్టి కొట్టి ఆమె వెళ్ళిపోయింది నా నరకానికి. ఏమండి పాస్టర్ గారు, నీకు నాయనా నువ్వు నన్ను వదలబడుతున్నావు. ఏమోలేమ్మా వేస్తున్నావు, వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఈ మనసుకి ఇంకా బాగుపడిన తర్వాత స్టైల్ పెరిగిపోయింది. ఇప్పుడు 3 చక్రాల మీద బండికి వెళ్ళే మనిషికి పెద్ద కలజోడు, బ్లాక్ కలజోడు, ఈ చేతికి పెద్ద వాచ్, ఈ చేతికి పెద్ద వాచ్. చదువు రాని మనిషికి
మార్కెట్ దగ్గరికి ఈ మంది చదువురాని మనిషికి చేపలు తీసుకోవడానికి వచ్చినాను. నేను ఆరోగ్యమైన చేపలకి నేనేంటాను. చదువురాని మనిషి అంటే ఫోన్ పే ఆన్ చేయే ఆమంటుందని ఫోన్ పే ఆన్ చేయే నీకు 50 రూపాయలు పడుతున్నాను. ఈ మనిషి ఫోన్ పే ఆన్ చేయే చాలు. దేవుడు నన్ను బ్రతికించి సజీవులు నిలబెట్టి సాక్షి నిలబడినప్పుడు దేవునికి ఎంత నమ్మకస్తురాలు, ఎంత రుణస్తుడుగా ఉండాలండి. చూడండి, ఈ రోజున దేవుని వాక్యం చక్కగా నిలబడితే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జనమాయకులు కన్నీళ్ళు విడవలసిన అవసరం లేదు. నిశ్చయమగని ప్రార్థన ప్రభు ఆలకించాడు. కళ్ళు చేతులపై చిన్న ప్రార్థన చేసుకోండి. నోరు తెరవండి. మీరు కూడా మోకరించండి. సమస్య నుంచి కన్నీటి ఆ ఘాతవ పరిస్థితి నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు.